హాయ్ అండి. అందరూ గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకున్నారా? అయిపోయిందా? వెరీ గుడ్. అండ్ హోప్ దాదాపుగా అందరూ అంటే ఊర్లలో కానీ ఎక్కడే అవనివ్వండి, ఆ గణేషుడు వచ్చాడంటే ఒకలాంటి సంతోషం. ఆ 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. అండ్ ఇంట్లో కూడా మనం చేసుకుంటాము. నేనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఓపిక వచ్చింది ఆ టైంకి. చాలా బాగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా అలాగే సంవత్సరానికి ఒకసారి ప్రతి పండగ వస్తూ ఉంటుందండి. అది మంచిగా చేసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించి ఏదో లేకుండా కొంచెం తక్కువ చేసినప్పుడు అలా అనిపిస్తుంది. బట్ నాకైతే బాగా జరిగింది. మీరు కూడా బాగా చేసుకుని ఉంటారనుకుంటున్నాను. అండ్ అందరూ వెళ్ళి వినాయకులను చూసారు అన్ని చోట్ల. వీలైనంత వరకు వెళ్ళాలండి. మన దగ్గరలో ఎన్నెన్ని ఉంటే అన్ని చూడండి. ఏంటంటే ఎప్పుడూ పని 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 కాకుండా, ఎప్పుడూ ఒకే ఇదిలో ఉండకుండా మనల్ని మనం కొంచెం చేంజ్ ఓవర్ చేసుకోవాలంటే కొంచెం ఒక చోటికి వెళ్ళడము రావడము చేస్తూ ఉంటే కొంచెం చేంజ్ ఉంటుందండి. లేదంటే ఎప్పుడూ ఒకేలాగా బోర్ 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 అయిపోయి మనకు తెలియకుండానే మనకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏది మాట్లాడినా చిరాగ్గా ఉండడము. ఎందుకంటే మైండ్లో వేరే థాట్ ఏముండదు, వేరే కొత్త ఇదేముండదు. ఎప్పుడు అదే రొటీన్ అయిపోయేసరికి ప్రాబ్లం అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం చేంజ్ ఓవర్ ఉండాలి. ఒక అంటే కొందరు శివుడిని పూజిస్తారు, కొందరు విష్ణుమూర్తిని పూజిస్తారు, కొందరు ఇంకేదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, ఏ దేవుడిని పూజించినా కూడా అట్లీస్ట్ వారంలో ఒక రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. కుదరదు అన్న వాళ్ళు 15 డేస్కి ఒకసారి వెళ్ళండి. బట్ ఆ ప్రశాంతత వేరే ఉంటుందండి. అండ్ లేదంటే మంత్లీ ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి అలా వెళ్ళి దర్శనం చేసుకొని, దాంతోపాటు ఆ సరౌండింగ్స్ అంతా కొంచెం మన వాతావరణము, అక్కడ ఉండే మనుషులతో ఎవరైనా కలిస్తే ఏదైనా మాట్లాడండి. లేదు ఏం చేయొద్దు, అక్కడ కూర్చోండి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చి ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చి ఉంటారు, కొందరు ఏదో ప్రాబ్లమ్స్లో వచ్చి ఉంటారు. అలా కూర్చొని వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయండి. మీకంటూ ఒక మూవీ కనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే. చిన్నపిల్లలేమో ఎంతో హ్యాపీగా అదంతా పరుగులు తీస్తుంటారు. వాళ్ళకి ఆ సంతోషం వేరే ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒకలాంటి వైబ్స్తో ఉంటారు వాళ్ళు. సో మీరు కూడా అలా ఒక చోటుకి వెళ్ళండి. మీ లైఫ్లో ఉన్న సాడ్నెస్ని, డిప్రెషన్స్ని కొంచెం తగ్గించుకోండి.